చైర్మన్ శాస్త్ర మరియు సాంకేతిక విభాగం ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సుస్వాగతం తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఆహ్వాన గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామండి. దయాస్మరికి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి పుష్ప గుర్తు ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా కృష్ణయ్య ఐఏఎస్ కాలేజ్ సివిల్ విభాగం ఆర్డీఓ ఒంగోలు వారి జగన్ ఏపీఐఐసి గారికి మానుకోవాలి, తద్వారా పర్యావరణం కాపాడుకోవాలని తెలుపు. ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్లు ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ గురించి మన ఊరూరా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడు. జూన్ 5న జరుపుకుంటున్నామండి. ఇది యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రెస్పాన్సిబుల్గా స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత, అంటే 1972 నుండి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం గ్లోబల్గా జరుపుకోవాలని చెప్పి ప్రజల్లో పర్యావరణం మీద, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల మీద, అలాగే సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు, పొల్యూషన్ ఇష్యూస్ మీద అవగాహన కల్పించాలని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనకి ఇప్పటికీ 53 సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటున్నాము. 1973లో మొదటిగా ఈ పర్యావరణ దినోత్సవం జరపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైన థీమ్తో ప్రజలకి అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఆ సంవత్సరంలో ఓన్లీ వన్ ఎర్త్ అనే థీమ్తో మొట్టమొదటిసారిగా 1973లో జరుపుకున్నాం. సైట్లలోనూ, అలాగే కాలువల్లోనూ, అలాగే ఎక్కడ పడిన జీవరాశులకు, అలాగే సముద్రంలో అది ఆరోగ్యం పట్ల కూడా ప్రభావం చూపుతుంది. డిపార్ట్మెంట్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చీరాల. మరి ఈ దినం మరి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ యొక్క పర్యావరణ పరిరక్షించుటకు మరి ఈ విధమైన ప్రోగ్రామ్స్, మరి వరల్డ్ వాటర్ డే అయితేనేమి,
వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అయితేనేమి, వరల్డ్ ఎర్త్ డే అయితేనేమి, ఈ విధమైన రకరకాల మరి ప్రోగ్రామ్స్ మరి ప్రజలలో అవగాహన పరచాలని, ఇదేదో మరి యొక్క పొల్యూషన్ మరి కాలుష్యాన్ని నివారించడము ఇది ఒక గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా మరి ఇదిన యాక్చువల్గా మేము మరి ఒక గర్ల్స్ ఉమెన్స్ కాలేజీలో ఈ ప్రోగ్రాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మొక్కలు నాటి వారికి చెప్పాం. అదేవిధంగా ఫార్మసీ కాలేజీలో కూడా తెలియపరిచాము. మీరు మాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా అక్కడ మనం ఫిట్టింగ్ కానీ, ఇక్కడ విషయం ఏంటంటే మొక్కలు మాత్రం ఇవ్వట్లేదు, ఫిట్టింగ్ తీయడం దగ్గర నుంచి మొక్కలకు కావాల్సినటువంటి వాటరింగ్ కూడా 2 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ కూడా ఉపాధి హామీలో డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంత డబ్బులు లేటుగా వస్తాయి కాబట్టి లోకల్గా ఉన్న ఇన్స్టిట్యూషన్ హెడ్స్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మీరు సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇచ్చే అకౌంట్కి మేము డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా ఇప్పుడు మనం ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఒక 10-15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మొక్కలు నాటబట్టి ఈరోజు ఇంత మంచి వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. సో మనం కూడా ఇప్పుడు పెద్దలు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం 1,000 మొక్కలు, ముఖ్యంగా మన జిల్లాలో సుమారు 4,50,000 మొక్కలు కనుక మనం నాటినట్లయితే ఇప్పుడు మనం 30% ఉంది మన ప్రకాశం జిల్లాలో ఫారెస్ట్ ఏరియా. ఇది డెఫినెట్గా విజయ్ కుమార్ గారికి, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య ఐఎస్ గారికి, పిడి డోమా గారికి, రిసోర్స్ పర్సన్. ప్రతి సంవత్సరం జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా జరుపుకుంటున్నాము 1972 నుంచి. ఈ సంవత్సరం ఈ ఫెస్టివల్కి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి ఇంకా ఒక ముఖ్య అంశం ఉంది. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజులోనే వనం మనం అన్న కార్యక్రమం కూడా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మొక్కల నాటడానికి కార్యాచరణ తయారు చేసి ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మొక్కలు నాటడం జరిగింది. మన జిల్లాలో 4,10,000 మొక్కలు ఈరోజు ఒక్క రోజులో మాత్రమే నాటడం జరిగింది. అదేవిధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 35 lakhs మొక్కలు మన జిల్లాలో నాటడానికి మనకు కార్యాచరణ తయారు చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దీంట్లో అదేవిధంగా ఈ సంవత్సరం ఇది ప్రపంచంతో మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం సింగిల్ యూస్ ప్లాస్టిక్ని పూర్తిగా అంతం చేయడం అన్న థీమ్తో ఈరోజు జరుపుకుంటున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి నెల 3rd Saturday స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టి ఒక్కొక్క థీమ్తో జరుపుకుంటున్నాము. దాంట్లో కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని పూర్తిగా మనము కంట్రోల్ చేయడం, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఒక్కొక్క ఇష్యూస్ని కూడా తీసుకుని దానికి ఎటువంటి సొల్యూషన్స్ ప్రజల్లోకి ఎటువంటి అంటే ఏదో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక ప్రోగ్రామ్ వరకు మాత్రమే పరిమితం కాకుండా దీంట్లో ఏదైతే చెప్తున్నామో ఇక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చి వారు ఒక ఒపీనియన్ చెప్తున్నారు. మీకు అందరికీ కూడా మొక్కలు నాటించడం ఇది ఏమి కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ఏమీ లేదు. మీకు మన ఎల్డర్స్ వారందరికీ కూడా ఎప్పటి నుంచో మనము చేస్తున్న పనే. బట్ ఇప్పుడు దీని గురించి ఒక అవేర్నెస్ అనేది కొద్దిగా తగ్గిపోయింది. దాంటిని ప్రజల మధ్యలో మళ్ళీ ఒక అవగాహన కల్పించి వారందరికీ కూడా ఒక మూమెంట్ రూపంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని, ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఉద్దేశంతో ఈ వనం మనం ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు మొదలు పెట్టడం జరిగి ఉంది. మీరు అందరూ కూడా కనీసం ఒక్క ప్లాంట్ అయినా మీరు ప్లాంట్ చేయాలి. అదేవిధంగా దాంట్ని బతికించాలి. ఏదో ఒక రోజు ప్లాంటేషన్ చేసి దాన్ని ఫాలో అప్ చేయకుండా వదిలేయకూడదు. తప్పకుండా దానికి వాటర్ పోసి తర్వాత దాన్ని బతికించాలి. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ఒక రెసల్యూషన్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే మనం అందరూ కూడా మన పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఒక మంచి వారికి ఒక ఫ్యూచర్ ఉండాలి, వారికి ఆస్తులు సంపాదించి వారి కోసం మనం సేవ్ చేసి పెట్టాలి అని మన పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. అదేవిధంగా రేపు మన మంచి వాతావరణం వారికి మనం వదిలి వెళ్ళాలి. వారు తాగడానికి మంచి నీరు,
వారు బ్రీత్ చేయడానికి శుద్ధమైన గాలి, ఒక ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని వారి కోసం మనం మొదలు వెళ్ళాలి అన్న ఇలాంటి ప్రోగ్రామ్ ఇవి అన్నీ కూడా గవర్నమెంట్ చేస్తారు, డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చేస్తారు, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ చేసుకుంటారు, లేదంటే ఎన్జిఓస్ ఎవరైనా చేస్తారు, ఎన్విరాన్మెంటలిస్ట్ చేస్తారు అన్నది కాకుండా మనం ప్రతి ఒక్కరు కూడా మనకు రోల్ ఉంది, మనం చెయ్యాలి, మన వంతు కృషి మనం చేస్తూనే ఉండాలి లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినం నుంచి రాఘవరెడ్డి గారు, కలెక్టర్ గారు మాట్లాడిన, ప్రొఫెసర్ గారు అందరూ మాట్లాడారు. మీకు తెలియదు కాదు, చాలామందికి తెలుసు. మనందరికీ మొక్కల యొక్క అవసరం గురించి తెలుసు. మనం పీల్చుకునే గాలి ఎంత ఆక్సిజన్ ఉండాలో కూడా తెలుసు. 2019లో కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్లో పోతే లేదా జ్వరం వస్తే ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ చూసుకున్నాం. మనం ప్రతి ఇంట్లో ఒక ఆక్సిజన్ పైసమెట్టి పెట్టుకొని 95 ఉందా, 94 ఉందా, 98 అని చూసుకున్నాం ఆక్సిజన్. ఎందుకు? అదే బాబు మనకంతా డిస్ట్రిబ్యూషన్తో అటెన్షన్ ఎక్కువైపోయింది, అటుపోయిన డైవర్షన్ అటెన్షన్. మనం ఏం చేద్దాం? ఆ రోజు కరోనా వల్ల మనకి జబ్బు వస్తే, జ్వరం వస్తే మన లంగ్స్, మన ఊపిరితిత్తులు సరిపడా ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో మన బాడీలో ఉండేటువంటి శరీరంలో ఉండే ఆక్సిజన్ లెవెల్ మనం కోల్చుకున్నాం. బయట ఆక్సిజన్ ఉంది కానీ మన లంగ్స్, మన ఊపిరితిత్తులు తీసుకోలేకపోయినాయి ఆ రోజు జబ్బు వల్ల. అందుకని 97 ఉందా, 98 ఉందా అని చెప్పి మనం కొలతేసుకొని పొరపాటున 93 దాకా వస్తే వెంటనే వెంటిలేటర్ పెట్టుకొని ఆక్సిజన్ ముసుగు పెట్టుకొని మాస్క్ పెట్టుకొని గాలి పీల్చుకున్నారు. ఎందుకంటే బయట పర్యావరణంలో ఆక్సిజన్ ఉంది కాబట్టి. మరి పర్యావరణంలో ఆక్సిజన్ లేకపోతే ఏం చేయాలి? మరి అది అసలు సమస్య ఈరోజు ఉన్నది. భూమి వేడి కూడా పెరిగిపోతూ ఉంది సంవత్సరానికి. మీ అందరూ తెలుసు, ప్రకాశం జిల్లా చాలా వేడి ప్రాంతం. ముఖ్యంగా కనిగిరి ఆ ప్రాంతం వెళితే, చంద్రశేఖర ప్రాంతం వెళితే ఉదయాన్నే వెళితే సాయంకాలానికి వేడి చేస్తుంది. అంత బెట్ట ప్రాంతం అది. ఈ జిల్లాలో మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంది చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం మొక్కలు నాటబెట్టే ప్రదేశాన్ని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే. వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే కార్యక్రమానికి చేసిన కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మిసెస్ సమీమ్ అన్సారీ గారు, అదేవిధంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య గారు, అదేవిధంగా పీడీ డూమా గారు, ఆర్డీఓ గారు, దాని తర్వాత మన ప్రొఫెసర్ గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మనందరము వీఆర్ ఆల్ ఇంటర్లింక్. అంటే ఎన్వైరన్మెంట్లో మనం ఒక భాగము. మనం దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మనకి డ్యామేజ్ జరుగుతున్నది అనేది మనము గమనించాలి. ఇప్పుడు ఈరోజు పొల్యూషన్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. ఈ ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిన తర్వాత చాలా ప్రాబ్లం. మనం అన్నీ పక్కనే గమనిస్తూ ఉంటాం కానీ దానికి కారణము మనం కూడా ఒకరని మనం గమనించాం. వాటర్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, ఇతర అన్ని ఆల్ సార్ట్స్ ఆఫ్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ మనం కాజ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఎయిర్ పొల్యూషన్ చెట్లు నరికేస్తా మనము ఎయిర్ బాగుండాలా అనుకుంటే అది అసాధ్యం. సో ఏంటిదంటే మన ఇంట్లో చెట్లు ఎప్పుడో 200 years చెట్లు, 100 years చెట్లు ఒక 6 నిమిషంలో నరికేస్తాము. కానీ మన అందరికీ గ్రీనరీ కావాలా, పక్కింటి వాళ్ళేమో చెట్లు కరెక్ట్ పెట్టుకోవాలా, నువ్వేమో నరికేయాలా. ఒకటి మనకేంటిదంటే సెన్సిటివిటీ టు ఏంటిదంటే, ఒక చెట్టు మంచి చెట్టు పెరగాలంటే ఒక
సంవత్సరాలు 100 సంవత్సరాలు 150 రోడ్లు అంటే ఎన్ని రోడ్లైనా వేసుకోవచ్చు. కానీ చెట్లు ఇలాంటివి మనము 100-150 ఇయర్స్ చెట్లు మనము గ్రో చేయలేము. మనం ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ, మనం ఎంత పెద్ద మనుషులైనా కానీ అవి అయితే చేయలేము. సో అవన్నీ ఏంటిదంటే మనము సెన్సిటివ్గా ఉండాలా. ఫస్ట్ పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ కంట్రోల్ అంటే మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు ఒక చెట్టు ఇంటి ముందైనా ఇంట్లో అయినా మనము నాటుకోవటము, అక్కడ ఉన్న పార్కులలో ఏదైనా చేసుకోవటము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది ఎవరి కోసం కాదు, మన కోసం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే మీరు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ సడన్గా చూస్తే మీకు తెలుస్తుంది ఎయిర్ పొల్యూషన్ ఏంటిదని. సో మనం ఏంటిదంటే ప్లాంటేషన్, ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, ప్లాంటేషన్ చేయాలి. దాని తర్వాత వాటర్ పొల్యూషన్ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మనమంతా ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాం పొలాలలో. ఆ పొలాల వాటర్ మళ్ళీ గుల్లకమ్మలోకి వస్తుంది. గుల్లకమ్మల నుంచి మళ్ళీ మేము ఆర్డబ్ల్యూఎస్తో మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో అందుకని మనం ఏంటిదంటే మనమే సెన్సిటివ్గా, అంటే అదేదో గవర్నమెంట్ చేయాలి, మనమే దాన్ని గుర్తించుకొని సెన్సిటివ్గా ఉండాలనేది, మన ఆరోగ్యం మనం కాపాడాలా, మన చేతిలో ఉండే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్స్ తీసుకుంటారు, ఏదో రూపాయి తక్కువనే ఆ ప్లాస్టిక్ తీసుకొని చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్స్ వల్ల మరీ ముఖ్యంగా యానిమల్స్కి కానీ ఎన్వైరన్మెంట్కి ఎంత పొల్యూషన్ అంటే మనం చెప్పలేనంత పొల్యూషన్. సో ఏంటిదంటే నేను మీ అందరికి చెప్పేది ఏంటిదంటే ఖచ్చితంగా ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ ఇనిషియేటివ్. ఈ వాటరు, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ని మనము చూసుకోవాలి. ఒకటి ఏంటిదంటే అందరూ చెప్తా ఉంటారు బాగా ఏంటిది ఓంగిరి కాకుండా ఏమవుతుంది. సో ఇవన్నీ ఏంటిదంటే మనం చూసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. వాటర్ కానీ వాటర్ పొల్యూషన్, ఇప్పుడు అంటే బోర్వెల్స్ తోడుతూ ఉన్నాం. బోర్వెల్స్ డీప్గా తోలితే వాటర్ పొల్యూషన్, క్లోరైడ్ అన్నీ వస్తుంది. కానీ ప్రతి ఒక్కడు ఇక్కడ ఒక బోర్ కావాలా, అక్కడ ఒక బోర్ కావాలా, అన్నీ కావాలి. సో అన్నిటికీ కాస్ట్ మనం చేసేటప్పుడు కూడా బయోడైవర్సిటీ మెయింటైన్ చేయాలి. మనకేంటిదంటే ఒక్కొక్క ఫ్యాషన్, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుతున్నప్పుడు యూక్లిప్టస్ వేసేసేవాళ్ళు. యూక్లిడ్ ఉన్నంత వేసేస్తే దాని తర్వాత తెలుసుకున్నది ఏంటంటే యూక్లిప్టస్ ట్రీస్ బాగా వాటర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ. సో యూక్లిప్టస్ మానేయమన్నారు. దాని తర్వాత ఇంకొక ఏదో ట్రీ ఉంది, అదేమో అదేమో 2 ఇయర్స్లో బాగా పెరిగిపోతే ఇప్పుడేమో ఏదో క్యాన్సర్ అంటున్నారు. సో మనమంతా బయోడైవర్సిటీ ఇప్పుడు మనందరికీ తెలుసు. ఏంటిది నీమ్ ట్రీ కింద మనం పండుకుంటే దగ్గర ఒక 2 degrees అక్కడనే చల్లదనం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కటి నీమ్ ట్రీస్ ఇవన్నీ కొట్టేయటం. సో నేను చెప్పేది ఏంటిదంటే ఫ్యూచర్లో మనం ఎన్వైరన్మెంట్ మనమే ప్రొటెక్ట్ చేసుకుంటేనే మనకి మన ఫ్యూచర్ జనరేషన్కి మనకి మంచి. ఇప్పుడు లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీనికంతా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఈ వాటర్ పొల్యూషన్ కానీ మనందరం మన వంతు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసుకునేదాన్ని మనం పార్టిసిపేట్ చేయాలని సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎమ్మెల్యే గారికి ప్రధానోత్సవం చేయవలసిందిగా కోరుతున్నాం. మధ్యలో తిరగకండి సార్. ఎమ్మెల్యే గారు ఒకసారి ఎమ్మెల్యే గారి సైడ్ సార్ ఒకసారి సార్ అందరూ ఒకసారి చూడండి. అన్న మీరు సైడ్కి వచ్చండి అన్న. ఓకే సరే నేను చెప్పేది మీరు ఇచ్చి ఆల్సో యాజ్ గచ్చిపోలేదు
పేరు మన ఫ్యామిలీ పేరు మన ఇల్లు అక్కడే కదా కలిసిపోతుంది కాబట్టి ఏదో కొత్తూరు అది మన అల్లూరు ఈశ్వరి ల్యాండ్ అని కలిసి